వెల్కమ్ టు బ్లాగ్స్ 257. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. నేను వచ్చేసి తెలుగులో కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, బృందానేమో దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు మన చిన్న పిల్లలు సెకండ్ క్లాస్, బృంద అయితే సెకండ్ క్లాస్ చదువుతుంది కదా, ఇంకా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్, డైలీ మనం కొన్ని వర్డ్స్ వాళ్ళకి తెలుగులో మాట్లాడుతుంటాం. సో వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో కూడా నేర్పించాలి. సో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంటాయి కదా. సో అలా ఆ ఒక రీజన్ వల్ల మేము ఈ వీడియో చేస్తున్నాము. సో ఇదైతే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. పిల్లలు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఆ కాన్సెప్ట్ పైన మేము ఈ వ్లాగ్ చేస్తున్నాం. సో ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీ పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుంది. చలో పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోస్ అందరూ ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలి, డైలీ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఓకే, చలో బృందా, ఆర్ యూ రెడీ? ఎస్. నేనైతే కొన్ని సెంటెన్సెస్ అయితే రాశాను ఫ్రెండ్స్. ఇప్పుడు బృందా ఇంగ్లీష్లో చెప్తుంది. ఓకే. నమస్తే. హలో. నువ్వు ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? పళ్ళను శుభ్రం చేసుకో. బ్రష్ యువర్ టీత్. ఇది తిను. ఈట్ ఇట్. మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్. జాగ్రత్త. బీ కేర్ఫుల్. సంతోషంగా ఉండు. బీ హ్యాపీ. ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? లిసన్ టు మీ. నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. నాకు గుర్తుంది. ఐ రిమెంబర్. అది చేయకు. డోంట్ డూ దట్. పుస్తకం చదువు. రీడ్ ద బుక్. నాకు ఆకలిగా ఉంది. I am hungry. ఆడుకుందాంరా. Let's play. నాకు తెలుగు వచ్చు. I know Telugu. సరే వెళ్ళు. Okay, go. ధన్యవాదాలు. Thank you. ఎస్ బృందా, నువ్వు డైలీ ఈ వర్డ్స్ యూస్ చేస్తున్నావా? Yes, I will do. ఓకే. సో మీ సబ్స్క్రైబర్స్కి, మీ వ్యూవర్స్కి కూడా చెప్పు. సో దట్ వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. మా మమ్మీ చెప్పేదేనండి, మన కోసమే కదా మన మమ్మీ చెప్పేది. ఎస్. సో ఎవ్రీడే మీరు అందరూ యూస్ చేయాలి. డైలీ 2 to 3 వర్డ్స్, న్యూ వర్డ్స్ నేర్చుకోండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys. బాయ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. And ఈ వీడియో బాయ్. సరిగా